శ్రీకాళహస్తి దేవస్థానంపై అమెరికాకు చెందిన జ్యోతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని దేవస్థానం ఈవో తెలిపారు. ఆమె స్వయంగా తన తప్పును ఒప్పుకొని సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కావాలని దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అధికారుల నుంచి వివరణ తీసుకుని కథనాలు ప్రచురించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు గోపీనాథ్ పాల్గొన్నారు. ఒక 4 రోజుల నుంచి ఈ వైరల్ వీడియో పైన చాలా యాడ్వర్స్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం కానీ, లేకపోతే దానిపైన ట్రోల్ చేయడం కానీ, తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మాకు వాటిని మెయిల్ చేస్తూ కానీ, లేకపోతే వాట్సాప్ చేస్తూ కానీ చాలా ఇది చేశారు. సో ఫస్ట్ దీని గురించి చెప్పడం ఏమంటే, మాకు ఒక 4 days ముందే మనం ఇన్స్టాలో చూసాం. మాకు కూడా టెంపుల్ నుంచి కూడా సోషల్ మీడియా ఒక స్టాఫ్ ఉంది. వాళ్ళు సోషల్ మీడియా చూసిన తర్వాత మేము ఒక రిక్వెస్ట్ పెట్టాము. ఏమనంటే, ఎందుకు ఇలా పెట్టారు వీళ్ళు ఎందుకు పెట్టిన తర్వాత ఒక 1 day తర్వాత మాకు రిప్లై కూడా వచ్చింది. నేను ఒకసారి నాకు పెట్టాను, తెలియని ఇబ్బంది అయింది, అందువల్ల నేను పెట్టాను. సో మొదట దాన్ని డిలీట్ చేశాను, నాతో మీరు ఏం తీసుకోవద్దని చెప్పారు. సో ఆ టైం లోపలికే ఈ వీడియో అంతా మొత్తం వైరల్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా తయారైంది. దానికి సంబంధించి మేము టెంపుల్లో ఆల్ ఫుటేజ్ తీసాం. ఒకసారి మీకు ఫుటేజ్ చూపిస్తాను నేను. సో ఆమెకు ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది కావాలన్నా 8 minutes దేవుని దగ్గర, శివుని దగ్గర, 9 minutes అమ్మవారి దగ్గర నిలబడి దర్శనం చేసుకున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి దయచేసి. చూపిస్తున్నాడు దయచేసి. వాళ్ళు 8 minutes ఒక టెంపుల్ ఒక ఆమెతో వస్తుంది, అది కూడా చూశారు. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, పత్రికా విలేకరులు కానీ, సోషల్ మీడియా కానీ, ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా మాకు అడగండి, మాకు చేయండి. కానీ దేవుని ప్రతిష్టకి భంగం కలిగించి ఏదంటే మేము ఏమి చర్యలు తీసుకుంటాం. ఇందులో కూడా మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేసాం. మాకు సిఎస్ ఉంటారు, మా సిఎస్ ఉంటారు, ఆల్రెడీ కేసు ఫైల్ చేసాం. వాళ్ళు తగిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మా తరఫున ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ కూడా ఫామ్ చేసాం. అంటే విజిలెన్స్ కమిటీ కూడా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, క్లియర్. ఇప్పుడు మేము ఫామ్ చేసాం సార్. సో విజిలెన్స్ కమిటీ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు తిరిగి ఇలాంటి ఏం జరుగుతుందో కూడా మన దృష్టికి చేస్తాం. మేము దళారులు అనేది మ్యాక్సిమం తగ్గడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే సిస్టంలో ఇంత పెద్ద సిస్టమ్ ఉండేది, ఎందుకంటే ఇంతమంది అడ్మినిస్ట్రేషన్ ఉండేది. అలాంటివి జరిగితే వాటిని రక్షించడానికి దేవుని ఒక ఏదైతే ఉందో పవిత్రత దాన్ని కాపాడడానికి మేము వస్తూ ఉన్నాం. సో మేము అందరూ కంకణ బొత్తులో ఉన్నాం సార్. ఆధ్వర్యంలో కానీ, చైర్పర్సన్ కానీ, మెంబర్స్ కానీ అందరూ ఉన్నారు. అందరితో మేము కలుసుకొని అందరికి మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో సార్ మాకు ఆల్రెడీ 2 రోజుల నుంచి మాకు దీనిపైన మాకు ఎట్లయినా కానీ దీన్ని సార్ చేసి దీన్ని క్లోజ్ చేయాలని చెప్పడం వల్ల మేము ఇదంతా చేయడం జరిగింది. సో దయచేసి మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వైరల్ చేసే ఏదైనా కానీ దేవునికి సంబంధించి ఉంటే దయచేసి మాకు కనుక్కోండి. మాకు ఏదైనా ఉంటే మాకు చెప్పండి. మీ తక్షణ చర్యలు తీసుకోండి, మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. ఇక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో వచ్చేదేమన్నా స్వామివారి గురించి ప్రశ్నికులు ఎవరు చేసేటప్పుడు దయచేసి ఆచి తూచి వేయాలని చెప్పి నేను ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. లేదా మేము ఇట్టే ఉంటాం, ఈ రకంగా ఇట్టనే చేస్తాం అని కొన్ని పత్రికలు, మీడియాలు వాళ్ళు బిహేవ్ చేసినా తప్పకుండా కఠిన చర్యలు వాళ్ళ మీద, వాళ్ళు ఎవరైతే ఛానల్స్ వేస్తున్నారో, లెట్ ఇట్ బి main channels or let it be YouTube channels or let it be any channels would be punished. Action 100% వాళ్ళ మీద, వాళ్ళ ఆచారం మీద ఎవరు చేస్తారో వాళ్ళ మీద కంపల్సరీగా స్వామి డిఫర్మేషన్ సూట్స్ కానీ, అట్లనే రిలీజియస్ కింద సెక్షన్స్ వస్తాయి, దాని మీద కానీ, టెంపుల్ యాక్ట్ కింద కానీ, ఇవన్నిటి మీద కూడా తప్పకుండా కేసులు వేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు మాత్రం ఊరుకోవాలని చెప్పి తప్పకుండా నేను ప్రభుత్వం తరఫున చెప్తున్నాను. అట్లే ఏవి ఈ మధ్య ఎక్కువ లోపలికి ఏది పడితే వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఏది పడితే అది వేసేసి, అది కూడా మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి మంచిది కాదు ఏది పడితే వేస్తే. దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఏది నిజమా ఏది అబద్ధమా కనుక్కున్న తర్వాత మీరు ఇటువంటి ఏది రాసినా ఇబ్బంది లేదు, దానిపై ఇబ్బంది. కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రెస్ టు బి మోర్ కేర్ఫుల్. ఇంకోసారి రకంగా చేసేటప్పుడు మాత్రం, ఇప్పుడు నన్ను డిఫరెంట్గా చేస్తే పర్లేదు, స్వామివారి పోయామంటే ఇక ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే పక్కన ఆ వీడియో పెట్టిన మాత్రాన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో దొరికింది, 4 రోజుల నుంచి నిద్ర లేకుండా మొత్తం సిస్టమ్ అంతా ఏమో పెట్టి తీశారు. ఒకవేళ దొరకపోయింది
ఈరోజు దొరికి తెలిసింది. దొరకపోయింది ఇన్ని రోజులు పడ్డ కష్టం, 2 సంవత్సరాలు కష్టం అండి. కాళహస్తి టెంపుల్ అనేది బిడ్డలాగా కాపాడుకుంటా 2 సంవత్సరాలు పడిన కష్టం ఇంత పైకి తీసుకొచ్చి నెంబర్ 1 టెంపుల్ ఏపీగా పెట్టిన తర్వాత ఈరోజు ఇంకా ఎవరో దాని గారు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి టీవీ వాళ్ళేసి దాన్ని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళేసి ఎక్కడ పోతున్నాం? స్వామి కూడా మీరు రాజకీయాలు నేర్పిస్తున్నారంటే ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. దయచేసి స్వామివారికి ఎటువంటి పాలిటిక్స్ పొలవద్దండి, ఆటగద్దండి. స్వామివారు టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఆయన స్వామి ఏ పార్టీకి లేదు. ఆయన ఆలోచన అంతే సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి దయచేసి ఇలాంటివి చేస్తే మా కుటుంబానికి మంచి కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో వచ్చేదేమన్నా స్వామివారి గురించి టెస్ట్ మిత్రులు ఎవరు వేసేటప్పుడు దయచేసి ఆచి తూచి వేయాలని చెప్పి నేను ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. లేదా మేము ఇట్టే ఉంటాం, ఈ రకంగా ఇట్టనే చేస్తాం అని కొన్ని పత్రికలు మీడియాలు వాళ్ళు బిహేవ్ చేస్తే తప్పకుండా కఠిన చర్యలు వాళ్ళ మీద వాళ్ళు ఎవరైతే ఛానల్స్ వేస్తున్నారో లెట్ ఇట్ బి మెయిన్ ఛానల్స్ ఆర్ లెట్ ఇట్ బి యూట్యూబ్ ఛానల్స్ ఆర్ లెట్ ఇట్ బి ఎనీ ఛానల్స్ వుడ్ బి పనిష్డ్. అంటే యాక్షన్ 100% వాళ్ళ మీద వాళ్ళ అధ్యాయం మీద ఎవరు చేస్తారో వాళ్ళ మీద కంపల్సరీగా స్వామి డిఫర్మేషన్ సూట్స్ కానీ అట్లనే రిలీజియస్ కింద సెక్షన్స్ వస్తాయి, దాని మీద కానీ టెంపుల్ యాక్ట్ కింద కానీ వీటన్నిటి మీద కూడా తప్పకుండా కేసులు వేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వాళ్ళకి మాత్రం ఊరుకోవాలని చెప్పి తప్పకుండా నేను ప్రభుత్వం తరఫున చెప్తున్నాను. అట్లే ఏవి ఈ మధ్య ఏ ఎక్కువ రాములకి ఏది పడితే వస్తామని దయచేసి మీరు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఏది పడితే అది వేసేసి అది కూడా మనకి మన కుటుంబానికి మన పిల్లలకి మంచిది కాదు ఏది పడితే వేస్తే దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏది నిజమా ఏది కావద్దామా కనుక్కున్న తర్వాత మీరు ఎటువంటి ఏది రాసినా ఇబ్బంది లేదు, దానిపై ఇబ్బంది. కానీ రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రెస్ టు బి మోర్ కేర్ఫుల్. ఇంకోసారి ఈ రకంగా చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను డిఫరెంట్ చేస్తే పర్లేదు, స్వామి గారు పోయామంటే ఇంకా ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే పక్కన ఆ వీడియో పెట్టిన మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో దొరికింది, 4 రోజుల నుంచి నిద్ర లేకుండా మొత్తం సిస్టమ్ అంతా ఏమో పెట్టి తీశారు. ఒకవేళ దొరకపోయింది ఈరోజు దొరికి తెలిసింది. దొరకపోయింది ఇన్ని రోజులు పడ్డ కష్టం, 2 సంవత్సరాలు కష్టం అండి. కాళహస్తి టెంపుల్ అనేది బిడ్డలాగా కాపాడుకుంటా 2 సంవత్సరాలు పడిన కష్టం ఇంత పైకి తీసుకొచ్చి నెంబర్ 1 టెంపుల్ ఏపీగా పెట్టిన తర్వాత ఈరోజు ఇంకా ఎవరో దాని గారు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి టీవీ వాళ్ళేసి దాన్ని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళేసి ఎక్కడ పోతున్నాం? స్వామి కూడా మీరు రాజకీయాలు నేర్పిస్తున్నారంటే ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. దయచేసి స్వామివారికి ఎటువంటి పాలిటిక్స్ పొలవద్దండి, ఆటగద్దండి. స్వామివారు టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఆయన స్వామి ఏ పార్టీకి లేదు. ఆయన ఆలోచన అంతే సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి దయచేసి ఇలాంటివి చేస్తే మా కుటుంబానికి మంచి కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. గడప దాటాలంటే ప్రతి భక్తుడు బొట్టు అనేది మస్టల్ షెడ్ ఉండాలి అనే ఒక నిబంధన చేస్తే ఎంత బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది మన ఆచారాలని పక్కదో పట్టిస్తూ వాళ్ళు ఏదో పబ్బం గడుపునేందుకు కొంతమంది వెళ్తున్నారనమాట. పార్టీలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ అట్లా. అది మన ఆచారం. ఇప్పుడు మనం దీనికి పోతాము, మసీదుకి ఎంత పవిత్రంగా పోతాం, టోపీ పెట్టుకుని ఏదో కొన్ని నిబంధనలు పాటిస్తాం. అదేవిధంగా మన గుళ్ళో కూడా బొట్టు పెట్టుకొని కంచు గడప దాటాలి ఎవరైనా కానీ, అది ఆడైనా మొగైనా కానీ అనేది ఒక నిబంధన ఉంటే ఎంత బాగుంటుందని. ఇంకోటన్నా రంగుల గోపురం ఉంది కదన్నా, అక్కడి నుంచి మన రావుకేతు పూజలు చేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి 50 రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనం కానీ అక్కడి నుంచి క్యూ లైన్ వస్తుంది. రంగుల గోపురం దగ్గర నుంచి కంచు గడప దాటికి వచ్చేటప్పటికి ఇప్పుడు లోపల అభిషేకం కానీ లేదంటే ఇది నైవేద్యం కానీ జరిగేటప్పుడు బ్రేక్ వేస్తారు. ఆ బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ క్యూలలో అట్లే ఉండిపోతుంటారు జనం చాలాసేపు, ఒక ½ అవర్ నుంచి 1 అవర్ లోపల. దానికనేసి కొన్ని దేవాలయాల్లో చిన్న స్టూల్ అంటే ఆనుకునే కాకుండా పైపులతోనే స్టూల్ మారిగా జస్ట్ ఒక ½ ఇంచ్ 6 ఇంచి కూర్చున్నాను. డయాబెటిక్
ఇప్పుడు స్టూల్ తెచ్చి ఆడేసే బదులు ఎంట్రన్స్ ఆపేయచ్చుగా. 15 minutes అక్కడి నుంచి క్యూ ఎంతో దూరం 15 minutes పడుతుంది ఎండేదానికి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆపుకోండి. అక్కడ వరకు వచ్చి స్కూల్లో ఉండి అక్కడ నిలుచుకొని ముసలి పెద్దవాళ్ళు కూర్చున్న బదులు అక్కడే ఆపేయండి. ఎంట్రన్స్ గేట్ నెంబర్ 1లోనే ఆపేసి అక్కడే కావాలంటే చైర్స్ వేసేసి అక్కడే కావాలంటే నీళ్లు వాళ్ళకి ఏం వాళ్ళు ఇచ్చామనుకోండి. నెక్స్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పంపిద్దాం. డిస్కస్ తప్పకుండా రియల్లీ అప్రిషియేట్ యువ గారు బ్రహ్మాండంగా చేస్తారు సార్. రియల్లీ అప్రిషియేట్ నిజంగానే. ఈ వీడియో అనేది కష్టం, ఎందుకంటే పేరు తెలియదు, వాళ్ళు ఎవరు ఆమె తలగా ముఖం సరిగా తెలియదు, ఏం తెలియదు, ఇవన్నీ పెట్టి ప్రాపర్ గా తీసేయాలంటే కూడా మంచిది. రియల్లీ అప్రిషియేట్ ఫ్రమ్ ప్రభుత్వ సైడ్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. సాంప్రదాయ దుస్తులతో వచ్చే కొన్ని బోర్డు ఏర్పడిస్తే బాగుంటుంది సార్. ఎవ్రీ 6 months కి వీళ్ళు ప్లాన్ మంచిగా చెడ్డో సార్. ఎవ్రీ 6 months అన్ని బోర్డ్స్ మాత్రం ఫ్రెష్ గా బ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో అన్ని 6 months బాగున్నా బాగాలేకపోయినా మార్చేసేయండి ప్రాపర్.